హిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక మా నాయకుడు ఎన్టీ రామారావు గారి అభిమాని గోపి గారి అకాల మరణం వల్ల ఎన్నిక వచ్చింది. అదే కుటుంబానికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వాలి అని వారి భార్య సునీతమ్మ గారికి మా నాయకుడు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, గోపిని ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా సునీతమ్మ గారిని కూడా ఆదరించి కారు గుర్తు మీద ఓటు వేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. అందులో భాగంగా చరిత్ర చూసినట్లయితే ఎన్టీ రామారావు గారు చివరి శ్వాస వరకు కూడా ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి నాయకుడు గోపి గారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీ విని ఎరగనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో, అందులో మరి ముఖ్యంగా హైదరాబాదు అన్ని విధాలు కూడా అభివృద్ధి జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది ఏంటనేది 2 సంవత్సరాలలో అంతా కూడా బయటపడిపోయింది. ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్లనైతే మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చెరిపేయాలని చెప్పేసి వారి చరిత్రని మేము గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే చూపించారో వెంటనే ఆయన కూడా పెట్టండి మీకు సిద్ధసిద్ధి ఉంటే. ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతారని చెప్తారంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది. అదే కాకుండా నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు మొదటిసారి ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టించిన. ఏదేమైనా ఇక్కడ నేను ప్రజలు కోరుకునేది ఒకటే, విపరీతమైనటువంటి అభివృద్ధి, పట్టణ అభివృద్ధి బ్రహ్మాండంగా చేసినటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మా క్యాండిడేట్ అయినటువంటి సునీతమ్మ గారిని ఆశీర్వదించమని కోరుకుంటున్నా. మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం మా అందరికి కూడా తీవ్రమైన బాధ. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తన సొంత కొడుకులాగా చూసుకున్న గోపీనాథ్ గారు మరణం రోజున చూసినాం ఆయన దుఃఖించిన తీరు. గోపీనాథ్ గారు ఎన్టీ రామారావు గారికి ఎంత విశ్వసనీయంగా ఉన్నాడో అంతకంటే ఎక్కువ విశ్వసనీయంగా కేసీఆర్ గారి పట్ల ఉన్నారు. ఆయన 3వ సారి గెలిచిన తర్వాత నాతోని చెప్పుకున్న మాట, చాలా ప్రెజర్ ఉంది అజయ్ నా మీద, కానీ నేను కేసీఆర్ గారిని వదిలిపెట్టి నేను పోవాలని లేదు, ఇక ఈ జీవితం కేసీఆర్ గారితోనే, మళ్ళా తప్పకుండా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని తన కడుపులో ఉన్న లాయల్టీ ఏదైతే ఉన్నదో ఆ రోజున చెప్పుకోవడం జరిగింది. సరే, కేసీఆర్ గారు ఆ కుటుంబానికి మళ్ళీ అవకాశం ఇచ్చి ఆయన అకాల మరణం, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, థర్డ్ టైం ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఇంకా 3.5 సంవత్సరాలు మిగిలింది కూడా యాక్చువల్ ప్రజలు ఆయనకి ఇచ్చిందే. కేసీఆర్ గారు 10 ఏళ్ళ ఒక్కసారి ప్రభుత్వం చూస్తే హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కమ్యూనిటీస్కి ఏ రకంగా గుర్తింపు లభించిందో కమ్మ కమ్యూనిటీకి కూడా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప గుర్తింపునిచ్చారు. మాగంటి సునీత గారి యొక్క మరి కారు గుర్తుకి 11వ తారీఖు నాడు అందరూ ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రింది కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికీ విషయం అర్థమైపోయింది. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో చరిత్రలో ఏ విధంగా లేని విధంగా మతాన్ని, కులాన్ని రెండింటిని కూడా అత్యంత కింది స్థాయికి తీసుకెళ్ళి ఈ రెండింటిని వాడే ప్రయత్నం అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. స్వయంగా నిన్న ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా చెప్పారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు అని చెప్పాడు. నీ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందే ఇస్లాం ఉంది, ముస్లింలు ఉన్నారు. నీలాంటి పార్టీలని చాలామంది చూశారు. అట్లాగే ముఖ్యమంత్రి తర్వాత ఉన్న మంత్రివర్గంలో నాయకులందరూ కూడా మనిషికి ఒక కులాన్ని ఎత్తుకున్నారు, ఈ కుల పోరాటం మొదలుపెట్టారు. ఇక మేమే ఛాంపియన్ల వీటికి, మేము లేకపోతే ఈ కులాలు లేవు, మా వల్లనే ఈ కులాలు బతికినాయి, మా మోచేతి నీళ్ళు దాగేయి బతికారు, మేమే వాటికి ఛాంపియన్స్ అని మొదలుపెట్టారు. దాంట్లో ఇప్పుడు మా ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు, కులంకి నీ రాజకీయ పదవికి సంబంధం లేదు, కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయటం జరిగింది. దానిలో భాగంగానే కమ్మ సామాజిక వర్గానికి కూడా కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని అనేక రాజకీయ అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 11వ తారీఖు ఖచ్చితంగా మీ కుట్రలన్నీ ఛేదించి
మాగంటి సునీతమ్మని ఖచ్చితంగా హక్కున చేర్చుకొని ఆమెకు భారీ మెజారిటీ ఇవ్వటం అనేది గ్యారంటీ. కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతే పరమావధిగా ఆయన కోరుకొని చేశారు. ఎన్టీ రామారావు గారికి ఆయన కుటుంబం తర్వాత అత్యంత అభిమానం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణలో ఎంతో చైతన్యం జరిగింది అంటే ఎన్టీ రామారావు గారి ద్వారానే జరిగిందని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణలో సామాజిక విప్లవం ఒకటి ఎన్టీ రామారావు గారి తర్వాత జరిగితే, తెలంగాణ వచ్చిన తర్వాత అది కేసీఆర్ గారి నాయకత్వంలో అది సంపూర్ణమైందనేది మేము అందరం భావిస్తున్నాం. బై ఎలక్షన్ రావటం బాధాకరం. ఒక వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిందంటే అన్ని సామాజిక వర్గాలతో మమేకమైన జీవించిన వ్యక్తి గోపీనాథ్ గారు. సునీతమ్మ గారికి మా నాయకుడు కేసీఆర్ గారు మరి గోపీనాథ్ గారి యొక్క సేవలను గుర్తించి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి అన్ని మతాలకు అతీతంగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి ఆమెను ఆశీర్వదించాలని కోరుతున్నాం. మరి అలా తెలంగాణ రాకపోతే ఈ అందరు మాట్లాడే మంత్రులు కానీ ఎవరు కానీ మరి ఎక్కడుండేవాళ్ళు. ఇన్ని గవర్నమెంట్లు చూసినాం కానీ 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ అన్ని కులాలను గౌరవించిన వ్యక్తి లేరు, ఒక్క మహానుభావుడు కేసీఆర్ గారు తప్పితే.